దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయ పనిలోను ప్రయత్నములోను దేవుడి దినమంతా తోడుగా ఉండి కాచి కాపాడి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 21వ వచనం. జడియవద్దు, దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఏ రంగంలో ఏ పని చేసినా చాలా భయపడుతూ ఉంటారు కొన్ని విషయాల్లో. ఎందుకనంటే అవినీతి ఉంది కనుక, వాళ్ళు దుర్మార్గంగా జీవిస్తున్నారు కనుక, భక్తిహీనులుగా ఉంటున్నారు కనుక అవినీతి చేసే వాళ్ళు భయపడుతూ ఉంటారు. దేవుని యందు ఉన్నవాళ్ళు, యథార్థంగా ఉన్నవాళ్ళు, భయభక్తులతో ఉన్నవారు ఎప్పుడు భయపడరు. అందుకే యెహోషువతో 1వ అధ్యాయం 9వ వచనం అంటాడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, ఏ విషయంలోనూ జడియొద్దు, భయపడొద్దు, దిగులు పడొద్దు, చింతపడొద్దు, ధైర్యం కలిగి ఉండు, నేను నీతో ఉన్నాను, నీ మధ్య ఉన్నాను అంటాడు. అలాగా బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక మంది రాజులు కూడా బలహీనలు అయిపోయినప్పుడు జడిసిపోయారు. అలాగే యోబు కూడా కొన్ని విషయాల్లో తిరస్కారం జరుగుతున్నప్పుడు భయపడి మౌనంగా ఉండిపోయాడు. కాబట్టి ఎలా మనం ధైర్యంగా ఉండగలుగుతామంటే, ఎప్పుడైతే నువ్వు దేవుడు యందు శక్తి కలిగి భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడంట మనం బలవంతులుగా ఉంటామన్నమాట. అందుకే 112వ కీర్తనలు అంటాడు, ఇదిగో యెహోవాను బట్టి ఆజ్ఞలు బట్టి నువ్వు నడుస్తూ ఉంటే, అధికముగా ఆనందిస్తూ ఉంటే, నీ సంతతి వారు నువ్వు కూడా ఎక్కువ బలవంతులుగా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే నీతిమంతులుగా జీవిస్తారు. కాబట్టి ఇదిగో యెహోవాను ఆశ్రయిస్తూ ఉంటారు కాబట్టి స్థిరముగా ఉంటారు. వారు ఏ దుర్వార్త విన్నా జడియుకోకుండా వాని మనసు స్థిరముగా ఉంటుందంట. ఈరోజు ఇశ్రాయేలు ఇదిగో జడియొద్దు, నిన్ను రక్షించుచున్నాను, నేను రక్షించువాడిని నేను అన్నాడు దేవుడే. ఈరోజు నీతో కూడా భయపడొద్దు, జడియవద్దు, ధైర్యంగా ఉండండి. ఇదిగో యెహోవా రక్షిస్తాడని ఆయన యందు ఎక్కువగా ఆనందిస్తే బలము పొందుకుంటారు. అటువంటి కృపా ధన్యత దేవుడు దయచేసి ధైర్యం ఇచ్చి మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్.